వరంగల్ జిల్లా నర్సంపేటలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలంటూ డిమాండ్ చేస్తూ వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు పలికారు. కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందంటూ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. బేల జైనద్ మండలాల్లోని రాష్ట్ర సరిహద్దుల్లో రైతులు నిరసన తెలిపారు. మాండగాడ సిర్సన్న కొబ్బాయి వద్ద హైవేను దిగ్బంధించారు. ప్రభుత్వం వెంటనే శనగలు జొన్నలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు ధర్నాకు దిగారు. వరి ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోగా జాప్యం చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలని, ఇక హమాలీల కొరత లేకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో వర్షాలు పడే ప్రమాదం ఉందని, వర్షాలు పడితే తాము నష్టపోతామని రైతులు ఆవేదన చెందారు. ఇక తెలంగాణలో రైతన్నలు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. తరుగు పేరుతో దోచుకుంటున్నారంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు రైతన్నలు. పూర్తిగా కూడా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే వరంగల్లో కూడా రైతన్నలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువైపు నిజామాబాద్ లో కూడా రైతన్నలు రోడ్డుపై బైఠాయించి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేస్తున్నారంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు రైతులు. తరుగు పేరుతో దోచుకుంటున్నారంటూ కూడా వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో రైతన్నల రోడ్డుకి నిరసన చేస్తూ ఉన్నారు. అలాగే ఇక ఈ నెలలో వర్షాలు పడే అవకాశం ఉంది, దీనివల్ల మేము ఇంకా ఎక్కువగా నష్టపోతాం అంటూ కూడా వారు ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు తగిన న్యాయం చేయాలంటూ కూడా వారు వాపోతున్నారు. కొనుగోలులో జాప్యం చేస్తున్నారంటూ కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.